గోవిందరాజు సీతాదేవి గారి సిరి నవల 3వ భాగం. అమ్మమ్మ, మన హనుమంతు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతోంది వెంకటలక్ష్మి ఏడుపు ఆపుకుంటూ. మా మంతుని ఈ మధ్య ఎవడో దౌర్భాగ్యుడు అంటూ అమ్మమ్మ చెప్తుంటే వెంకటలక్ష్మి ఆశ్చర్యపోతూ బాధపడిపోయి గదిలోకి వచ్చి హనుమంతుని పలకరించింది. ఎవడు నాయన నిన్ను కొట్టింది? వాడి చేతులు విరిగిపోను. ఇలా దెబ్బలు తిని వచ్చి చేతకాని వాడిలా ఊరుకున్నావా? పోలీసులకు అప్పగించక అంటూ 1,00,000 తిట్లు తిడుతూనే ఉంది. హనుమంతు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తున్నాడు. అయితే నాకు ఇలా అయిందని అక్కకి ఇప్పటి వరకు తెలియదా నిజంగా అని ఆలోచిస్తున్నాడు. ఆవిడ బుగ్గలు నల్లగా కమిలిపోయి ఉన్నాయి. జుట్టంతా పీచులా ఉంది. కట్టుకున్న చీర మసిపాతలా ఉంది. ఆమె దగ్గర నిల్చున్న 4 పిల్లలు అతి దీనంగా ఉన్నారు. వెంకటలక్ష్మి ప్రేమగా దగ్గరికి వచ్చి తమ్ముడు అంటుంటే హనుమంతుకు మహాబాధగా ఉంది. అందుకే ఆమె మొహంలోకి చూడలేక దిండులో తలదూర్చి తనలో తానే ఇలా అనుకున్నాడు. ఈ నా సుఖంలో అక్క వాటా ఎంత దాగి ఉంటుంది? ఇలాంటి ఎందరి ఇహ ముందు ఆలోచించే శక్తి లేక అమ్మమ్మ అని గావుకెకి పెట్టి ఈ అక్కకి ఓ 100 ఇచ్చి ముందు పంపే అని అరుస్తుంటే వెంకటలక్ష్మి, అమ్మమ్మ, రామలక్ష్మి నిర్ఘాంతపోయి అలా నుంచున్నారు. గోవిందు ఆ చుట్టుపక్కలే తారట్లాడుతూ, అబ్బా 100 రూపాయలే, 50 సినిమాలు చూడొచ్చు. నేను అడిగితే 5 రూపాయలు ఇవ్వడానికే వీడికి నోరు రాదు, ఆ ముసలిదానికి చేయి రాదు. చిచ్చి, చుట్టము పక్కము కాకుండా ఈ వెంకటలక్ష్మికి అసలు 100 రూపాయలు ఎందుకు ఇస్తున్నట్లు? తనలో తనే మండిపడిపోతూ వీధిలోకి వెళ్ళిపోయాడు. ఇక చుట్టాలందరూ బొమ్మల్లా చూస్తూ నుంచున్నారు. మనం ఇంత దగ్గర వాళ్ళమైన వేళకింత అన్నం ముద్ద పెట్టడం తప్ప చేతిలో చిల్లి గవ్వలేదు. 10 రూపాయలు ఇవ్వమన్నా ఈ ముసలిపినికి ఇవ్వదే. మరి ఇప్పుడు ఈ దీర్ఘమోహం వెంకటలక్ష్మికి 100 రూపాయలు ఇవ్వడానికి చేతులు ఎట్లా వచ్చాయి అని గుసగుసలు పోతున్నారు. వెంకటలక్ష్మి వెళ్ళిపోయింది. కానీ హనుమంతులో శాంతి మాత్రం కరువైంది. ఎన్నెన్నో కుటుంబాలు ఆమె కుటుంబంలా చిన్న భిన్నమై కళ్ళ ముందు కదిలిపోతున్నాయి. హనుమంతు దెబ్బ నుండి కోలుకుని మామూలు మనిషి అయినాడు. కాలేజీకి వెళుతున్నాడు. తనూజ హనుమంతుని చూసి చూడగానే ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళు, కాలేజీకి ఎందుకు రాలేదు అంటూ 1,00,000 ప్రశ్నలు వేసింది. ఊరికి వెళ్ళాను అంటూ అబద్ధం చెప్పాడు. తనూజ అది నిజమని నమ్మేసింది. కానీ ఎందుకో అలా అయిపోతున్నారేమిటి అని చాలాసార్లు అడిగింది. తనూజ తండ్రి కూడా 4 రోజులుగా ఊళ్ళో లేనందువల్ల ఈ విషయం ఆయన వరకు వెళ్ళలేదు. ప్రతిరోజు తనూజ, హనుమంతు తప్పనిసరిగా కలుస్తూనే ఉన్నారు. సినిమాలు, షికార్లు తిరుగుతూనే ఉన్నారు. తనూజ తనని ప్రేమిస్తోంది అన్న విషయం పూర్తిగా రూఢి అయింది హనుమంతుకు. చాలా చనువుగా మసులుతున్నారు ఇద్దరు. కారు కొనరు అంటూ డ్రైవింగ్ నేర్పనా అని అడిగింది తనూజ. నేర్చేసుకుంటాను, కానీ కారు మాత్రం కొనను అన్నాడు నవ్వుతూ. ఎందుకని అంది. అవసరం కనుక. ప్రింట్ మిస్టేక్. అనవసరం కనుక. నాకు కారు కంటే స్కూటరే ఎక్కువ ఇష్టం కనుక. కారు ఉంటే దానివల్ల ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కనుక. మీరు భలేవారే. సమస్యలుంటాయని కారు ఉండే సుఖం దూరం చేసుకుంటామా? నాన్సెన్స్. నేను ఇలాంటి ఉద్దేశాలను ఒప్పుకోను అంది ఖచ్చితంగా. హనుమంతుకి ఈ విషయంలో ఎన్నో చెప్పాలనిపిస్తుంది. కానీ ఎంత తెలివిగల వాళ్ళనైనా తన వాదంతో ఈజీగా ఓడించేయగల నేర్పు తనూజకు ఉంది. అది అర్థం చేసుకుని మౌనంగా ఊరుకున్నాడు. తనూజ అందం ఆకర్షణీయంగానే ఉంటుంది. అయితే ఇద్దరి పరిచయం క్రమక్రమంగా పెరుగుతున్న కొద్దీ ఆమె అభిప్రాయాలను కొన్నింటిని గౌరవించలేకపోతున్నాడు హనుమంతు. ముఖ్యంగా తనూజకి దరిద్రులని, రోగిష్ఠులని చూస్తే పరమాశయం. వాళ్ళకు 1 పైసా కూడా దానం చేయకూడదు అంటుంది. సోమరితనమే వీళ్ళ దరిద్రానికి కారణం. వీళ్ళకు పైసా కూడా దానం చేయకుంటే కానీ ఆ నిర్లిప్తతని వదుల్చుకుని కష్టపడి పనిచేయడానికి అలవాటు పడరు అంటూ వాళ్ళని ఏవగించుకుంటుంది. ఈ అభిప్రాయంతో హనుమంతు ఏకీభవించలేడు. ప్రతి మనిషి గౌరవంగా స్వయం శక్తితో బతకాలనే ప్రయత్నిస్తాడు. అయితే వాళ్ళు అలా బ్రతికేందుకు ఈ సమాజంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సంఘంలో దగ, మోసం, క్రౌర్యం ఇవన్నీ ఎక్కువ కావడం ఇందువల్లనేమో. అదీకాక ఆకలి, అవసరాలు ఇవన్నీ మనిషిలోని మంచితనాన్ని లొంగదీసుకుని మానవుణ్ణి దానవుడిగా మారుస్తూ ఉంటాయి అన్నాడు. కానే కాదు అంది తనూజ. తనూజ, నీకు తెలిసిన ప్రపంచం తక్కువ. నీకేం తెలిసిందని ఇలా కాదు అంటూ ఖచ్చితంగా వాదిస్తున్నావు? హనుమంతు ముఖం మీద చిరుకోపం చూసి తనూజ పరిహసిస్తూ, మీకు ఇంత కోపం అయితే ఎలా? అదిగాక పేదవాళ్ల కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ నాకు అసలు తెలియవు. పుస్తకాల్లో చదివి, సినిమాలో చూసి నేను చెప్తున్నాను. మీరంటే అనుభవంతో కాచి వడబోసి ఉండొచ్చు, అవునా అంది టీ కప్పులో పోసి అందిస్తూ. హనుమంతుకు కొరడాతో కొట్టినట్లు అనిపించింది. తనూజ చేతిలోని టీ కప్పు అందుకోలేదు. మరీ ఘాటుగా జవాబు చెప్పాలని ఉద్రేకపడిపోతూ అంతలోనే వద్దులే అని ఆగిపోతున్నాడు.
ఆ క్షణంలో తనూజ ముఖం అందంగా కాక వికృతంగా కనిపిస్తుంది. ఒకవేళ పెళ్ళైపోయిన తర్వాత ఇలాంటివి చాలా భరించాల్సి వస్తుందా అని తనను తనే ప్రశ్నించుకుంటున్నాడు. అబ్బా, త్వరగా టీ తాగితే పిక్చర్కో షికార్కు వెళదాం అని తొందర పెడుతోంది తనూజ. వేడి టీ నోరు కాలుతున్నా తాగేసి కప్పు కింద పెట్టి నేను ఇంక వెళ్ళిపోతున్నా అని లేచాడు హనుమంతు. వేడి టీ తాగడం వల్ల చెమట పట్టినట్లయింది. కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు. అరే అదేమిటి, నేను ముఖ్య విషయం చెప్దామనుకుంటుంటే అంటున్న తనూజ బుగ్గలు గులాబీ రంగుకు తిరిగాయి. అందంగా సింగారించుకున్న తనూజను పరీక్షగా చూశాడు ఒక క్షణం. అంతలోనే ఏం చెప్పాలనుకున్నావు, త్వరగా చెప్పు, కూర్చుంటూ అన్నాడు. ఇక్కడ కాదు, షికార్కి వెళదాం అక్కడ అంది తనూజ. సారీ, నేను ఈరోజు షికార్కు రాలేను అన్నాడు. తనూజ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. అంత అవసరమైన పని ఏమిటో తెలుసుకోవచ్చునా అంది. చెప్పేది కాదు అంటూ గబగబా వాకిట్లోకి వచ్చేసి స్కూటర్ తీసుకుంటూ ఉంటే తనూజ గేటు వరకు వచ్చి మౌనంగా నిల్చుంది. సారీ తనూజ, నాకు ఈరోజు మనస్సేం బాగాలేదు అన్నాడు పొడిగా. పోనీ రేపు తప్పక వస్తారుగా అంది. అలాగే అంటుండగానే వెనక నుంచి తన ఇంట్లో నెల రోజుల నుంచి భార్యాపిల్లలతో తిష్టవేసిన సీతారామయ్య పళ్ళన్నీ బయటపెట్టి హిహిహి అని నవ్వుతూ, అరే మంతు, నీ స్కూటర్ అక్కడ చూసి నేను గుర్తుపట్టానురా, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావని ఇక్కడే నుంచున్నా గంట నుంచి నిల్చుని కాళ్ళు పీక్కుపోయాయిరా అంటూ దగ్గరగా వచ్చిన ఆ సీతారామయ్యని విచిత్రంగా చూస్తోంది తనూజ. అతుకుల చొక్కా, చెప్పులు లేని కాళ్ళు, ఒకవైపు దారంతో కట్టిన చెత్వారం కళ్ళజోడు, జరదాకిళ్ళి నమిలి గారపట్టిన పళ్ళు, అతుకులు వేసిన చేతి గొడుగు. ఆయన అవతారాన్ని చూస్తుంటే హనుమంతు గోళ్ళు మండిపోయింది. కానీ పైకి వ్యక్తం చేయలేని అసహాయుడు. అన్నిటికంటే తనూజని హనుమంతుని మార్చి చూసి ఏదో రహస్యం తెలిసిపోయినట్లు తల ఊపుతూ, అరే మంతు, వీళ్ళు మనకి కావలసిన వాళ్ళ చుట్టాలా స్నేహితులా, అసలు ఏమవుతారు, నాకు బంధుత్వం తెలియక వాకిట్లో నిలబడ్డా కానీ తెలుసుంటే అని ఆయన అంటూ ఉంటే తనూజ ముఖం చిట్లించి ఒక అడుగు వెనక్కి వేసింది. గ్రహించిన హనుమంతు ఆయనకు జవాబు చెప్పడానికి ఒళ్ళు మండి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే ఆయన హడావిడి పడిపోతూ, చుట్టరికని చెప్పమంటే అలా చిరుబురుమంటావేంట్రా అని, పోనీలే కానీ ముందు అలా కూరల బజార్కి వెళదాం పద, మా ఆవిడకి కొత్త చింతకాయలు కావాలట, నాలుక పీకి చస్తోంది నిన్నటి నుంచి, మీ అమ్మమ్మ ఇప్పటికి ₹1 నా మొహాన వేసి 1 కిలో తేపో అంది. ఈ ముష్టి రూపాయికి చింతకాయలే వస్తాయా, నాకు పొగాకుపాయే వస్తుందా, రిక్షాకి కిరాయి మిగులుతుందా, పోనీ చింతకాయలు తీసుకుని రిక్షా చేయించుకుని ఇంటికెళ్ళి వాడికి కిరాయి ఇమ్మంటే నన్ను మింగేలా చూస్తుంది, మళ్ళీ మాట్లాడానంటే నన్ను బయటికి గెంటుతుంది. నారాయణ నారాయణ, మరీ ఇంత నడమంత్రపు సిరి నరాల మీద పుండునా, సరేలే పద పద అంటున్న ఆయన్ని చాచి చెంపలు వాయించాలనిపించింది హనుమంతుకి. కానీ అవతల తనూజ లోపలికి వెళ్ళిపోతూ ముసిముసి నవ్వులు నవ్వడం మరీ బాధ కలిగించింది. తన ఇష్టాయిష్టాలను లెక్క చేయకుండానే సీతారామయ్య స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుకి తలవంపులైపోయింది ఈయన ప్రవర్తనకి. కానీ ఏం చేయగలడు, గత్యంతరం లేక స్కూటర్ని స్పీడ్గా పోనిస్తున్నాడు. హనుమంతు గోళ్ళు మండుతుంది. ఆయన ఏ గోతులోకైనా తోసేద్దామా అన్నంత కోపం వచ్చేసింది. మరీ స్పీడ్గా పోతుంటే సీతారామయ్య కంగారు పడిపోతూ హనుమంతుని గట్టిగా కౌగిలించేసుకున్నాడు. రోడ్డు మీద కొందరు ఇద్దరిని చూసి విరగబడి నవ్వేస్తున్నారు. ఇవాళ తనూజేది ఈ ముసలి పిన్గని వెంట తీసుకుని తిరుగుతున్నాడేమిటి అన్న మాటలు హనుమంతు చెవుల వరకు వచ్చాయి కూడా. సీతారామయ్యని కూరల మార్కెట్లో దింపేశాడు. కాస్త ఉండు నాయన, నేను మళ్ళీ వస్తా అంటుంటే అలా అనేసి గిర్రును తిప్పి వేగంగా పోనిచ్చాడు పార్క్ వైపు. సీతారామయ్య వెనక మంతు ఓరే వెళ్ళకరా అని పరిగెత్తుకు రావడం కొంచెంసేపు కనిపించింది. కానీ హనుమంతు పార్కు ముందు స్కూటర్ లాక్ చేసి ఎవ్వరూ లేని చోటికి వచ్చి ఒంటరిగా కూర్చుని 2 చేతుల్లో తలదూర్చుకుని అబ్బా అనుకున్నాడు. తనూజ అలా అన్నందుకు హనుమంతుకి గుండెలో గుణపం గుచ్చుకున్నట్లయింది. ఏమిటి అశాంతి, ఎందుకు నాకు ఈ బాధ, నేను ఎందుకు సుఖంగా బ్రతకలేకపోతున్నాను, అసలు నేను ఎందుకు ఇలా ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నాను. జవాబు దొరకడం లేదు. కానీ తలనొప్పి మాత్రం ప్రారంభమైంది. కణతలు గట్టిగా నొక్కి పట్టుకున్నా బాధ తగ్గడలేదు. మంతు అన్న పిలుపుకి ఉలిక్కిబడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ముకుందం చెయ్యి చాచి తల వంచుకుని నిలబడి ఉన్నాడు. అతని చూస్తూనే హనుమంతు చివ్వున లేచి నిటారుగా నుంచున్నాడు. తీక్ష్ణంగా ముకుందం కళ్ళలోకి చూడసాగాడు. ముకుందం తల ఇంకా కిందికి వంగిపోయింది. కానీ చాచిన చెయ్యి మాత్రం వెనక్కి తగ్గలేదు. హనుమంతుకి ఆ రోజు దెబ్బ కొట్టింది ముకుందమే అని బాగా నమ్మకం. కానీ పెదవి కదిపి ఎవరికి చెప్పలేదు. చెప్తే అమ్మమ్మ వీడిని బతకనీయదని తెలుసు. కాళ్ళు విరగొట్టి కటకటాల వెనక్కి తోయిస్తుందని తెలుసు. అసలు ముకుందం తనని వెనక్గా వచ్చి పిరికి విధవలా కొట్టాడు. కానీ దీనికి ప్రతీకారం తనే తీర్చుకోవాలని, ఇందుకు మరొకరి సహాయ సహకారాలు అక్కర్లేదని హనుమంతు ఉద్దేశం. అందుకే దెబ్బ తగ్గిన దగ్గర నుంచి ఈ ముకుందం కోసం సందులు గొంతులు గాలించాడు. కానీ దొరకలేదు. ఇవాళ హఠాత్తుగా ఇక్కడ కనిపించేసరికి
హనుమంతుకి ప్రతీకార వాచ్య ప్రజ్వరిల్లింది. అంతే, ఆ చాపిన చేతిని ఒక్క గుంజు గుంజి చెంపలు వాయించేశాడు. తన శక్తి ఉన్నంత వరకు ఎన్ని దెబ్బలు కొట్టినా ముకుందం శిలా విగ్రహంలా కదలక మెదలక అలాగే నుంచుండిపోయాడు. హనుమంతుకు ఆయాసం వస్తుంది. ముకుందం, పో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇంకాసేపు ఉన్నావంటే అన్యాయంగా నా చేతిలో చేస్తావు అని అరిచాడు. ఆ గల్లందుకు అక్కడికి కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లలు అరుస్తూ వచ్చి పెద్ద గుంపుగా పోగయ్యారు. ముకుందం కదలలేదు, మెదలలేదు. కానీ హనుమంతులో ఆవేశం తగ్గిన కొద్దీ ఏదో సిగ్గు మొదలైంది. చీచి, నేనింత పశువులైపోతున్నానేమిటి అనుకుంటూ తను సంభాళించుకుంటున్నాడు. ముకుందం మెల్లని స్వరాన, మంతు, ప్రతీకారం తీర్చేసుకున్నావుగా, ఇహ 2 రూపాయలు ఇవ్వు అన్నాడు. చీ దౌర్భాగ్యుడా, నీకంటే ఒక్క నయా పైసా ఇవ్వను. నువ్వు కొట్టిన దెబ్బ నా జీవితంలో మర్చిపోను. నీకంటే క్రూర మృగనయం, తాచుపావు నయం. నువ్వు నరరూప రాక్షసుడివి. పో, వెళ్ళిపో. నీ లాటరీ టికెట్లకి, గుర్రపందాలకి ఒక్క పైసా ఇవ్వను. వెళ్ళు నా కళ్ళ ముందు నుంచి అని అరుస్తుండగానే హనుమంతు స్నేహితులు 4 అక్కడికి షికారుకు వచ్చి ఈ పిల్లల గుంపులోని విచిత్రం చూడడానికి వచ్చి హనుమంతుని గుర్తుపట్టారు. అరే హనుమంతరావు, ఏంటి ఇదంతా అంటూ ముందుకొచ్చారు. ముకుందం నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది అని వాళ్ళు అడిగినా హనుమంతు జవాబు చెప్పలేదు. హనుమంతరావు, కంగ్రాచులేషన్స్ రా, నువ్వు చెప్పకుండా నీ మ్యారేజ్ సెటిల్ అయిపోతున్నట్టు మాకు తెలిసింది. ఈ శుభ సమయంలో మా మిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ చేయాలి అంటూ తల ఒకవైపు గోల చేస్తూ ప్యాంటు జేబులో పర్స్ తీసి చూసి, ఓ పర్లేదు, 100 రూపీస్ ఉంది, చాలు, పద హోటల్కి అని ఒకరంటే, చీచి హోటల్కా, ఓల్డ్ ఫ్యాషన్, న్యూ ఫ్యాషన్ బారే, పదండి బార్లోకి అంటుంటే హనుమంతు, కాదు, అదేం కాదు, ఇంకా సెటిలే కాలేదు, అసలు ఇంతవరకు అలాంటి ప్రపోజల్ రాలేదు అన్నాడు. అబద్ధం, ఏకకంఠంతో అరిచారందరూ. నిజం ఫ్రెండ్స్, సహనం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. సరే, ఇంతకీ మా పార్టీ మాట? అరే శ్యామ్, అతను అడిగేదేంటి, బార్లోకి లాక్కుపోయి పార్టీ చేసేసుకుని బిల్లు పెళ్ళికొడుకు గారి చేతిలో పెట్టడమే. సారీ, కాబోయే పెళ్ళికొడుకు గారు, ఒకతను అభినయిస్తూ చెప్పాడు. రండి అంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హనుమంతుని పట్టుకుని లాక్కుపోతుంటే హనుమంతు చెయ్యి గుంజుకుంటూ బార్కి రాను, కావాలంటే కూల్ డ్రింక్స్ ఇప్పిస్తా అంతే అన్నాడు. ఏమిటి, లక్షాధికారివి, మిత్రుడివి, నువ్వు కూల్ డ్రింక్స్ ఇప్పిస్తే మాకు తాగడానికే ఇన్సల్ట్. నీకు అలవాటు ఇంకా కాలేదా, లేక మా ఎదురుగా తాగితే కాబోయే మామగారికి వార్త చేరిపోతుందని భయమా? మిత్రమా, నిజంగా చెప్పు అన్నారు. అప్ప పోనివరా, ఈసారికి కోకోకోలాతో సరిపెట్టుకుందాం. మ్యారేజ్ సెటిల్ అవగానే ఆ పార్టీ అరేంజ్ చేస్తాడులే హనుమంతరావు, చాలా మంచివాడు. ఒరే కృష్ణ, ఓ 10 కోకోకోలాలు పట్టించుకురా, ఇదిగో అదే షాప్ వెళ్ళు అని ఒకతను అనగానే అతను పరిగెత్తాడు. క్షణంలో కోకోకోలాలు వచ్చేసాయి. అందరూ తల ఒక సీసా తీసుకుని హనుమంతుకు కూడా ఒకటిచ్చారు. తాగేవాడల శ్యామ్ పలమారినట్లు హనుమంతు మొహాన ఊదేశాడు. షర్టు ప్యాంటుని తడిసిపోయాయి. చూసుకుని ఉంటే హనుమంతుకు ఒళ్ళు మండిపోయింది. సారీ హనుమంతరావు, నాకు ఎవరో ప్రియమైన వాళ్ళు తలుచుకుంటున్నారు. అరే షర్ట్, సారీ, వెరీ సారీ. శ్యామ్ సానుభూతి నిజంగా చూపిస్తున్నాడా అని అనుమానం కలిగిన ఏం చేయాలి సారీ అన్న తర్వాత? గోపి కూడా హాచ్ అనడంతో వెనక వీపు మీద పడిపోయింది. కోపంతో గిరుక్కను వెనక్కి తిరిగి చూసిన మంతుకి సారీ బ్రదర్ అంటూ ప్యాంటు జేబులో కర్చీఫ్ తీసి హనుమంతు షర్ట్ తుడుస్తున్నట్టు నటించాడు. అందరూ థ్యాంక్స్ చెప్పి, నీకేం స్కూటర్ ఉంది, మేము లెఫ్ట్ రైట్ కొట్టాలి, వెళ్ళొస్తాం అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కట్టగట్టి చావబాదేయాలన్నంత కోపం వచ్చినా ఏదో ఆసక్తత అతన్ని పట్టుకుంది. కోకోకోలా కుర్రాడికి బిల్లు పే చేసి తడిసిన షర్టును ఒక్కసారి గుంజాడు. ఫర్రమంచి నీయింది. దాన్ని విప్పి దూరంగా గిరాటు కొట్టేయాలనిపిస్తున్నా ఆ ఉద్దేశాన్ని దిగమింగేస్తూ, చిచ్చి, నేను ఈరోజు ఎవరి మొహం చూశానో లేచాక అనుకుంటూ ఇంటి మొహం పట్టాడు. వాకిట్లో తనూజ వాళ్ళ కారు ఆగి ఉంది. ఇదేమిటి, ఎవరొచ్చారు అనుకుంటూ లోపలికి వెళ్ళడమా వద్దా అని తటపటాయిస్తుండగానే రాఘవేంద్రరావు గారు అమ్మమ్మ వెంటరాగా వరండా దాటి ప్రహరీ గేటు సమీపించబోతూ గేటు తీసి దాన్నే పట్టుకుని స్థాణువులా నుంచిన హనుమంతుని చూసి, మాటలోనే వచ్చేశాడు హనుమంతరావు. అవును, నీ కోసం గంట నుంచి వెయిట్ చేసి ఇహ లాభం లేదని ఇంటికి వెళ్ళిపోదామని లేచాం. నువ్వు ప్రతిరోజు ఇంత ఆలస్యంగానే వస్తావా అంటూ మామూలుగా నవ్వి అమ్మమ్మ ఏదో చెప్తుంటే, అవునవును అంటూ హనుమంతు అవతారం అలా ఉందేంటి అని పరీక్షగా చూసి క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి చేతికర అలాగే పట్టుకుని చూస్తూ నుంచున్నాడు. హనుమంతు కంగారు పడిపోయి అంతలోనే నిలదొక్కుని, మీరు వచ్చారా, ఎంతసేపు అయింది, నేను అంటూ మరేం మాట్లాడేందుకు వీలు లేకుండా లోపలికి దూసుకుని వెళ్ళిపోయాడు. అదేమిట్రా అలా వెళ్ళిపోతావు అంటూ ఉంది అమ్మమ్మ. వీడికి బొత్తిగా మర్యాద తెలీదు, పళ్ళు కొరుక్కుంది అమ్మమ్మ. ఎక్కడో డిష్కం చేసి వచ్చినట్టున్నాడు అన్నయ్య అనుకున్నాడు గోవింద్.
హనుమంతు సరాసరి వచ్చేసి గది తలుపు గట్టిగా బిగించేసుకున్నాడు. రాఘవేంద్రరావు గారి కారు వెళ్ళిపోయిన శబ్దం విన్న తర్వాత అమ్మయ్య అని మంచానికి అడ్డంగా పడుకున్నాడు. అర్ధగంట సేపు ఎవరు వచ్చి తలుపు తట్టినా పలకలేదు, ఉలకలేదు. హనుమంతుకు అన్నం వడ్డిస్తూ తల్లి దగ్గర కూర్చుంది. ఏదో ముఖ్య విషయం ఉంది అనుకున్నా మాట్లాడకుండా భోంచేస్తున్నాడు. అమ్మమ్మ 2 రోజులుగా ఎందుకో అదోలా ఉంది, సరిగా మాట్లాడలేదే అనుకున్నాడు. ఆ రాఘవేంద్రరావు గారు చాలా మర్యాదస్తుడురా. బోలెడంత డబ్బు, ఇల్లు, బంగారం లాంటి పిల్ల, చిరిమి దీపం పెట్టచ్చు. బంగారు శిలాకలాగా ఉంది తనూజ. అలాంటి పిల్ల నట్టింట్లో తిరుగుతుంటేనే లక్ష్మి కళకళలాడుతూ ఉంటుంది. ఆవిడ ఇంకా ఏదో చెప్తుంటే హనుమంతు అదేం వినిపించుకోకుండా, తనూజని మీరు చూశారా? ఎప్పుడు, ఎక్కడ? నోరు తెరిచి అడిగేశాడు తల్లిని. అదేమిట్రా, ఎక్కడ చూస్తేనే, ఎప్పుడు చూస్తేనే? వాళ్ళు మనకు పరాయి వాళ్ళ దగ్గర బంధువులే కదూ. అసలు అమ్మమ్మ ఆయనకి మరో 2 చుట్టరికాలు గుర్తు చేసింది. ఆయన తనూజని వెంట పెట్టుకుని మన ఇంటికి తీసుకొచ్చారా? నిజంగా తనూజ మన ఇంటికి వచ్చిందా? సంతోషం వచ్చేస్తున్నా ఆపుకుంటుండగా గుర్తొచ్చింది. తన ఇల్లంత శుభ్రంగా ఉంచాలన్నా ఇంట్లో విడిది చేసిన బంధువులు ఏ స్థితిలో ఉంచుతారో. ఆ తనూజ ఏమనుకుందో ఏమో. ఇంతకీ ఆయన ఎందుకు వచ్చారమ్మా? ఎందుకే విట్రా, నీకు 15,000 కట్నంతో పాటు బంగారు లాంటి పిల్లని ఇస్తారని అడగడానికి వచ్చాడు. నిజంగా? ఇంకా అన్నం సహించలేదు హనుమంతుకి. నిజంరా, ఆ పిల్ల మన ఇల్లంతా తిరిగి ప్రతి గది పరీక్షగా చూసింది. నీ గదిలో పుస్తకాలన్నీ పరీక్షించింది, పెరట్లో పువ్వుల మొక్కలన్నీ కూడా చూసిందనుకో. అయితే ఒక్క విషయం రా, ఈ సంబంధం అమ్మమ్మకు ఇష్టం లేదు, ఈ పిల్లని చేసుకునేందుకు వీల్లేదు అని హఠం చేస్తోంది. నా సిరిదేవే ఈ ఇంటి కోడలు కావాలి అని గొంతు చించుకొని అరుస్తోంది. ఏనాడో మన రోజులు బాగలేనప్పుడు మామయ్య నీ చదువుకి సాయం చేశాడే అనుకో. అప్పుడు ఆ లక్ష్మీ నరసం చేసుకుందాంలే అని అనుకున్నామే అనుకో. కానీ మన పరిస్థితి మారింది కదా. మామయ్య నీ కింద ఖర్చు చేసిన డబ్బుకి మరో 2,000 ఎక్కువ వేసి ఇచ్చేద్దాం అంటున్నాను. నువ్వేమంటావు? రహస్యంగా అడిగింది రామలక్ష్మి. అమ్మా, నీ ఐడియా బాగానే ఉంది, కానీ అమ్మమ్మ ఉంది చూడు, ఒప్పుకుంటుందంటావా? అనుమానంగానే అడిగాడు. ఒప్పుకోక ఏం చేస్తుంది? అంత మనవరాలే ముఖ్యం అనుకుంటే అక్కడికే వెళ్ళి ఉంటుంది. అంతేకాని వచ్చే లక్ష్మీదేవిని వద్దని కాలడ్డం పెడతావా? అమ్మా అన్నాడే కానీ అమ్మమ్మకి ఆ సిరిదేవి అంటే ఎంత ప్రేమో బాగా తెలుసు హనుమంతుకి. ఇటు తనంటేనో అమ్మమ్మకు ఆరోపణం అనేది ఎప్పటి నుంచో తెలుసు. కానీ మావయ్య కూతురిని కాదని ఈ తనూజను చేసుకోవడం ఎలా? తనూజే తనకు కావాలి. తనూజ లేనిదే తను ఉండలేడు. హనుమంతు చేయి కడుక్కొని లేచి ఆలోచిస్తూ కాలేజీకి తయారయ్యాడు. బయట వర్షం ఆగి ఆగి కురుస్తోంది. ఈరోజు స్కూటర్ లాభం లేదని బస్సులో వెళతానని చెప్పి రెయిన్ కోట్ వేసుకుని బయలుదేరాడు. బస్ స్టాప్ దగ్గర అర్ధగంట నుంచున్నా బస్ రాలేదు. ఏ రిక్షా అని పిలిచి కాలేజీ పేరు చెప్పి ఎక్కి కూర్చున్నాడు. కాలేజీ దగ్గర దిగి పర్సు తీసి 5 రూపాయల చిల్లరుందా అని అడుగుతూ రిక్షావాడి మొహంలోకి చూశాడు. అతను వర్షంలో తడిసి కారే నీటిని చేత్తో తుడుచుకుంటూ మొహం మరోవైపు తిప్పుకుని లేదు అన్నట్లు చేదిప్పాడు. హనుమంతు పరీక్షగా అతని మొహంలోకి చూసి, అరే ముకుందం, నువ్వు రిక్షా లాగుతున్నావా? ఇదెప్పటి నుంచి అన్నాడు బాధగా. అతని రిక్షాలోనే తను ఇంతవరకు కూర్చున్నాడు అని తెలిసి బాధపడిపోయాడు. ఆశ మనిషికి కష్టాన్ని తప్ప సుఖాన్ని ఇవ్వదు అని తెలిసినప్పటి నుంచి, కష్టపడి గంజినీళ్లు తాగినా సంతృప్తిగా బ్రతకచ్చనే సత్యం తెలుసుకున్నప్పటి నుంచి, అన్నిటికంటే నీ రక్తం నా కళ్ళకి పట్టిన పొరలను పోగొట్టింది. నిన్ను ఎంతో ప్రేమించే నేను ఈ పాపిష్టి చేతులతోనే ఆ రోజు ఎలా కొట్టగలిగానో. నిజంగా ఆ రోజు నేను రాక్షసుడి కంటే ఘోరంగా ప్రవర్తించాను మంతు, నన్ను క్షమిస్తావా? ముకుందం కన్నీళ్లు కాల్వలై పారుతున్నాయి. హనుమంతు స్థాణువై నుంచున్నాడు. మంతు, నేను ఇంకా కష్టార్జితంతోనే గంజి తాగుతాను. ఓ చిన్న గుడిసె అద్దెకు తీసుకున్నాను. మీ అక్కని పిల్లల్ని వెంటనే రమ్మని ఉత్తరం రాశాను. ఇవాళ రేపు అది రెక్కలు కట్టుకు వాళ్తుంది నా దగ్గరికి. ఆ విశ్వాసం నాకుంది. హనుమంతు, అమ్మమ్మని అడిగానని చెప్పు. అయ్యో, నీకు కాలేజీ టైం అయిపోతుంది, మరి నేను వస్తా అంటూ వెళ్ళబోతుంటే హనుమంతు అతని భుజం పట్టుకుని ఆపాడు. అయితే డబ్బు తీసుకోకుండానే వెళ్ళిపోతావా అన్నాడు. పర్వాలేదు, మరెప్పుడైనా ఇద్దు గాని. నీ దగ్గర ఉన్న కాగితాలకి నా దగ్గర చిల్లర లేదు అంటూ రిక్షా పట్టుకుని వెళ్ళబోతుంటే ఆపి, ముకుందం, ఇదిగో పర్సు, నీకు కావలసినన్ని కాగితాలు తీసుకో అని పర్సు అందించాడు. ముకుందం ఆ నోట్లని ఒక్కసారి లెక్కపెట్టి మళ్ళీ దాంట్లో పెట్టేసి హనుమంతుకి ఇచ్చాడు. నీవే నాకు బాకీ ఉన్న 1/2 రూపాయి, అది అలాగే ఉండని, అంతేకాని ఈ డబ్బుతో నాకు పనిలేదు అంటూ వెళ్ళిపోయే ముకుందాన్ని చూస్తూ హనుమంతు ముకుందం అనుకుంటూ అలాగే నుంచుండిపోయాడు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి కాఫీ టిఫిన్ తీసుకుని నీట్గా ముస్తాబై తనుజ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరబోయే హనుమంతుకి రామలక్ష్మి మేనమామ రాసిన ఉత్తరం అందిస్తూ, ఇవాళ రైల్లోనే మామయ్య వస్తున్నట్ట, రైలు 8ంటికి కాబోలు, మరి స్టేషన్కి వెళ్ళవు అని గొంతు తగ్గించి, ఈ ముసల్ది ఉత్తరం ఏదో చాటుగుండా ఆ గోవింద్ గాడితో రాయించుంటుంది,
లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తానని మావయ్య ఎందుకు రాస్తాడు? తనొక్కడు కాదంట, ఆ వెంకటలచ్చి, అదే మీ అమ్మమ్మ ముద్దు పేరు శ్రీదేవి కూడా వస్తుందట అంది విసుగ్గా. మై గాడ్, మావయ్య, ఆయన కూతురు శిశింద్రి లాంటి శ్రీదేవి వచ్చేస్తున్నారు అనుకున్నాడు సోఫాలో కూర్చుంటూ. అసలు నేను చాలా పొరపాటు చేశాను. ఇదివరకే ఆ తనుజని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ మావయ్య కాదు, బ్రహ్మదేవుడే వచ్చినా నేను ఆ శ్రీదేవిని చేసుకోనని చెప్పేస్తాను అని తనకి ధైర్యం చెప్పుకొని స్కూటర్ తీసుకుంటూ చేతి వాచ్ చూసుకున్నాడు. రైలు రావడానికి ఇంకా గంటన్నర టైం ఉంది అనుకుంటూ తనూజ ఇంటికి వెళ్ళాడు. స్కూటర్ లాక్ చేసి గేటు తీస్తుండగా తన కోసం ఎదురు చూస్తున్న తనూజ హలో అంటూ పలకరించింది. తనూజతో లోపలికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మీ డాడీ లేరు అన్నాడు. లేరు, మా ఊరెళ్ళారు. కనుక మీరు ఇవాళ రాత్రి భోజనం ఇక్కడే స్పెషల్స్ చేస్తున్నాను సరేనా అంది హుషారుగా. ఓకే అనబోయి ఆగిపోయాడు. ఎలా, మా కీచకుడు వస్తున్నాడే అనుకుని తల అడ్డంగా ఊపుతూ లాభం లేదు, నాకు పని ఉంది అన్నాడు. ఏం పని అది? వీల్లేదు, మీరు ఈ పూట ఇక్కడ భోజనం చేసి తీరాలి అంది తనూజ. నాకు అదృష్టం లేదు, మా మావయ్య వస్తున్నాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి బాధగా అన్నాడు. వస్తే నేను కారు తీసుకొస్తాను, ఆయన్ని మీ ఇంటి దగ్గర దింపేసి ఇక్కడికి వచ్చేద్దాం సరేనా? లాభం లేదు అన్నాడు హనుమంతు. ఎందుకు? ఒక గంట పెట్టుకుని అడిగింది. ఆయన నాకంటే ఎక్కువ అన్నట్టు చూస్తూ. చెప్పలేని అసహాయత. హనుమంతు కుంగిపోతూ అరే అప్పుడే గంట పైన గడిచిపోయిందా అని లేస్తూ రేపు వస్తా తనుజ అని బయటకు వస్తుంటే తనుజకి గొంతు వరకు కోపం వచ్చేసి అలాగే నుంచుంది. సారీ తనుజ, నేను ఇంకేం చెప్పలేను అంటూ స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. రైల్వే స్టేషన్ చాలా దూరం ఉంది. తనుజతో కబుర్లు చెప్తుంటే టైం తెలియలేదు అనుకుంటూ స్పీడ్గా పోతున్నాడు. మావయ్య రైలు దిగేసరికి తాను ఎదురుగా లేకుంటే కొంపలు అంటుకోవు అని ఆలోచిస్తూ హనుమంతు వెళ్ళిపోతుంటే అరే మంతు, ఓ మంతు, నేను అంటూ అడ్డం వచ్చిన మాధవుడికి కాస్తలో ప్రమాదం తప్పింది. కానీ లేకుంటే ఈ పాటికి స్కూటర్ ఎదురుగా వచ్చే కారు కింద పడి పచ్చడైపోయేవాడు. స్కూటర్ ఆగిపోయింది. హనుమంతుని అమాంతం కావలించేసుకున్నాడు చిన్ననాటి స్నేహితుడు. అరే మాధవ! హనుమంతు కూడా అలాగే అతన్ని వాటేసుకున్నాడు. మాధవుడి నుంచి విడిపడకుండానే ఎప్పుడొచ్చావురా మాధవ అన్నాడు తన గత జీవితం గుర్తు తెచ్చుకుంటూ మంతు. ఈ డబ్బు లేనప్పుడు ఇంటా బయట తనని ఒక వ్యక్తిగా గుర్తించి గౌరవించినప్పుడు కూడా ఈ మాధవుడు సహపాఠిగా ఎంతో గౌరవం ఇచ్చి ప్రాణం కంటే ఎక్కువగా కష్టసుఖాల్లో ఆదుకుని నిజమైన మిత్రుడిగా నిలబడ్డాడు. అందుకే మాధవుడు అంటే హనుమంతుడికి చాలా చాలా ఇష్టం. మాధవుడు హనుమంతుడి నుంచి విడిపడి మిత్రుడిని కింద నుంచి పైదాకా చూస్తూ సంతోషం నిండిన కంఠంతో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ హనుమంతు, నీకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చాయని తెలిసిన రోజున నేను ఎంత సంతోషించానో తెలుసా? అసలు ఎంతగా గర్వపడ్డానో తెలుసా? నీ దగ్గరికి ఒకసారి వచ్చి చూడాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు దొరకలేదు. కొందరు నువ్వు చాలా మారిపోయావన్నారు, కానీ నాకేం కనిపించలేదు. అయితే వేషం, డ్రెస్సు, క్రాఫు, సూటు, బూటు వేసుకుంటున్నావంతే. నిజం చెప్పు, మన పియూసీ రోజుల్లో నీ దగ్గర డబ్బులు లేక మనిద్దరం 1/2 కాఫీ తాగేవాళ్ళం గుర్తుందా అన్నాడు. మాధవుడు స్నేహితుడిని చూస్తే ఇవేవో అడుగుతున్నాడు. హనుమంతు చిరునవ్వుతో స్నేహితుడి భుజం చరుస్తూ 1/2 కాఫీయే కాదు, మీ అమ్మ నీకు కట్టించే టిఫిన్లో వాటా పంచుకు తిన్నది కూడా గుర్తుంది. అవును, ఎన్నాళ్ళు సెలవు పెట్టావు, ఎక్కడున్నావు? ఇలా హఠాత్తుగా రాకపోతే ఓ ఉత్తరం రాయకపోయావా? ఇంతకు ఏం ఉద్యోగం చేస్తున్నావు? ప్రశ్నలు గుప్పించేశాడు. అసలు తన స్టేషన్కి వెళ్ళాలనే సంగతే మర్చిపోయి. ఇదివరకు ఓ కంపెనీలో చేశానే అనుకో, ప్రస్తుతం అది లేదు, ఊడిపోయింది ఉద్యోగం పేలవంగా నవ్వేస్తూ అన్నాడు మాధవుడు. హనుమంతు, రే మాధవ, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, చేస్తావా? ఎక్కడో కాదు, నా దగ్గరే. ఏదైనా బిజినెస్లోకి దిగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేయవద్దు, నా దగ్గరే ఉండు గాని అన్నాడు. ఏమిటి, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావు? అది నేను చేయాలి? వద్దురా, ఆ కర్మ మాత్రం నాకొద్దు. మంతు, నిన్నెప్పుడు ప్రేమగా ఫూల్ అనగలిగిన స్వాతంత్రాన్ని పోగొట్టుకోలేనురా. ఈ సంతోషం, సంతృప్తి ముందు ఆ డబ్బు, హోదా బలాదూర్. హనుమంతు, నీవీనాడు ఒక లక్షాధికారివే అయినా ఈ బాల్యమిత్రుడిని మర్చిపోకుండా నోరారా మాధవ అని మనస్ఫూర్తిగా పిలిచావు. ఈ ఆనందంతోనే నా గుండె గర్వంతో కదం తొక్కుతుంది. నాకు ఇది చాలు, మరేమక్కర్లేదు అంటూ హనుమంతు కుడి చేయిలాగి గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే హనుమంతు మాధవుడి బుధం చుట్టూ చేవేసి హోటల్లోకి లాక్కుపోయాడు. మాధవుడి చినిగిన పాత పంచికి అంటిన దుమ్ము, వంటికి పట్టిన చెమట ఇవన్నీ హనుమంతు వేసుకున్న తెల్లటి బట్టలకు అంటుకుని అసహ్యంగా కనిపిస్తున్నా హనుమంతు లక్ష్య పెట్టలేదు. మాధవుడిని హోటల్ రూమ్లోకి లాక్కుపోయి ఒక కుర్చీలో కూలేస్తుంటే
చుట్టూ ఉన్న జనం విస్తుపోయి చూస్తున్నారు. మాధవ, ఆకలితో బాధపడి నాకు ఎన్నోసార్లు అన్నం పెట్టించావు. నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు బాగా గుర్తుంది. ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు. నోరు మూసుకుని నేను ఆర్డర్ చేసినవన్నీ తిను. తర్వాత మా ఇంటికి వెళ్దాం. అప్పుడు నీ చరిత్ర అంతా మన ఇద్దరం విడిపోయిన తర్వాత నువ్వెలా ఉంది చెప్తూ గాని, సరేనా? మాధవుడు చెమటతో తడిసి మసిబొగ్గులా ఉన్న లాల్చి చెయ్యి పైకి తోసుకుంటూ మనతో, నిజంగా నీకు పార్టీ ఇవ్వాల్సింది నేను, కానీ నా స్థితి బాగాలేదు. భగవంతుడు కరుణిస్తే ఇంకోసారి తప్పకుండా పార్టీ గ్రాండ్గా ఇస్తాను. నాదే పై చేయిగా ఉండాలన్నదే నా కోరిక. అందుకే నిర్విరామంగా కృషి చేస్తున్నాను. కానీ కాలం కలిసి రావటలేదు అని తన ఆశాజనకమైన భవిష్యత్తులోకి తొంగి చూసుకుంటూ అన్నాడు. హనుమంతు మిత్రుడిని కూర్చోబెట్టి వాష్ బేసిన్ దగ్గర చేకడుక్కుంటూ ఎదురుగా ఉన్న అద్దంలోకి అప్రయత్నంగా చూశాడు. నలిగిపోయిన పాల నురుగు లాంటి తెల్లటి ఇస్త్రీ షర్టు యజమానిని వెక్కిరించలేక ముడుచుకున్నట్లుగా ఉంది. అపర కుచేలుడిగా జీర్ణ వస్త్రాల్లో ఉన్న మాధవుడు ఏదో ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. అతని బట్టల నుంచి వేసే వాసన భరించడం కష్టమే అయినా హనుమంతు బాధపడలేదు. మాధవుడి వాలకం చూస్తే ఎన్నాళ్లుగానో అసలు అన్నమోహ ఎరగని వాళ్ళ ఉన్నాడు. ఉద్యోగాన్వేషణలో అరిగిపోయిన చెప్పులు, ఒక చేతిలో PUC సర్టిఫికెట్, రెండో చేతిలో నల్లగా మాసి అతని చెమటని ఎన్నాళ్ళ నుంచో ఓర్పుతో భరించే చేతిగుడ్డ. వెతచల్లే సుగంధానికి కడుపులో తిప్పుతున్నా హనుమంతు పట్టించుకోలేదు. బేరర్ని పిలిచి 2 స్వీట్లు, 2 కారాలు, 2 ఐస్ క్రీమ్ వగైరా ఆర్డర్ చేసి ఇంకా మాధవుడితో కబుర్లోకి దిగాడు. నీ ఉద్యోగం పోయి ఎన్నాళ్ళైంది? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? ఇంతలో సర్వర్ టిఫిన్లు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మాధవుడు ముందు 2 ప్లేట్లు ఖాళీ చేసేసి గ్లాసు నీళ్లు తాగి తర్వాత మెల్లగా ఐస్ క్రీమ్ తింటూ, ఇప్పుడు చెప్తాను నీకు జవాబు. ఏమిటి నీ ప్రశ్న అంటే హనుమంతుకి స్నేహితుడి స్థితికి కన్నీళ్ళు వచ్చాయి. మాధవుడు చెప్తున్నాడు, నీకు తెలుసుగా, నాన్న పోయేసరికి నేను ఎంత చిన్నవాడినో. అమ్మ రెక్కల కష్టంతో PUC మాత్రమే చదివించగలిగింది. తర్వాత ఏదో ఉద్యోగం ఇప్పిస్తామని మా బంధువులు ఉత్తరం రాస్తే కదూ నేను ఈ ఊరు వదిలింది. ఆయన 300 లంచం ఇచ్చి ఉద్యోగం ఇప్పించి 3 నెలల జీతం తీసేసుకున్నాడు. తర్వాత ఆయన అప్పు తీరింది, నా ఉద్యోగం పోయింది. అలా ఎన్నెన్నో ఉద్యోగాలు వెలగబెట్టాను, అన్నీ పోగొట్టుకున్నాను. ఆఖరికి రోగంతో ఉన్న అమ్మకు సరైన మందు ఇప్పించలేక అమృతమూర్తి లాంటి అమ్మను పోగొట్టుకుని ఏకాకినైనాను. ఐస్ క్రీమ్ తినడం ఆపి అలాగే కూర్చుండిపోయాడు మాధవుడు. హనుమంతుకి అతన్ని ఎలా ఓదార్చాలో తెలియలేదు. మళ్ళీ మాధవుడే మొదలుపెట్టాడు. నేను నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే, మనిషికి ఏ విధంగానైనా సరే డబ్బు ఉండాలి. అది లేనిదే జీవితం లేదు. ఈనాడి సమాజంలో ఈ డబ్బు సంపాదించాలంటే నీతిగా నిజాయితీగా ఉంటే లాభం లేదు, డబ్బు రాదు. అందుకే అతి సులువైన మార్గాలు ఎలా అని అన్వేషిస్తున్నారు ఈనాటి మనుషులు. దొంగగా సంపాదించవచ్చు, కానీ అందరూ దొంగలు కాలేరే. అందుకే లాటరీలు, గుర్ర పందాలు, జూదం వగైరా. నాకు అన్నిటికంటే ఈ లాటరీ పద్ధతి చాలా నచ్చిందిరా. ఎన్నో రూపాయల టికెట్లు కొంటే ఒక్కసారన్నా లక్కీ టికెట్ లక్షలు కొట్టుకురాకపోతుందా అని అందుకే ప్రతి పైసా రూపాయిగా మార్చి ఆ రూపాయలతో టికెట్లు కొని నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇవిగో చూడు, ఈ టికెట్లే నన్ను కూడా నీ అంతస్తుకు చేరుస్తాయి బ్రదర్, ఇవిగో అంటూ లాల్చి జేబులో నుంచి ఎన్నో లాటరీ టికెట్లు తీసి ముందున టేబుల్ మీద పరిచి వరుసగా వాటి డ్రా తేదీలు, ఎప్పుడెప్పుడు ఉన్నది, ఆ రోజు కోసం తను ఎంతగా ఎదురు చూస్తున్నది వర్ణించి చెప్తుంటే హనుమంతు నిర్ఘాంతపోయి వింటున్నాడు. కానీ కళ్ళు మాత్రం మాధవుడి అరచేతుల మీద, లాల్చి బటన్స్ ఊడిన అతని ఛాతీ మీద కనిపించే ఏవో అంకెల మీద ఉన్నాయి. మాధవ, ఏమిటి అంకెలు అన్నాడు వాటిని చూపిస్తూ. ఇవి మద్రాసు, మైసూరు, కేరళ అంటున్నవి. ఎటొచ్చి ఎటుపోయినా మంచిదని ముందు జాగ్రత్తగా ఈ లాటరీ టికెట్ల నంబర్లు నా శరీరం మీదే నోట్ చేసుకున్నా. ఇంతేనా? ఇదిగో వివరంగా కావాలంటే చూడు అంటూ చిరిగిన లాల్చి ఎత్తి చూపించాడు పొట్టని. ఆ నంబర్లని మాధవుని చూస్తుంటే హనుమంతుకు అనుమానం వేసింది. ఈ మాధవుడికి మతిపోయిందా అని. లేకపోతే ఏమిటి తన వాలకం? చేతిలో నయా పైసా లేకపోయినా ఈ లాటరీ పిచ్చిలో నిద్రాహారం అన్నీ మర్చిపోయినట్లున్నాడేంటి వీడు? భగవాన్, ఇలాంటి నిర్భాగ్యుల ఎందరెందరి కష్టార్జితమో నేను అనుభవించే ఐశ్వర్యం. అయ్యో, ఇది నాకొద్దు. ఈ అదృష్టం నాకొద్దు. అదృష్టం అంటే ఇది కాదు. తన కష్టార్జితంలో మరొకరికి పెట్టగలిగిన వాడే అసలైన అదృష్టవంతుడు. కానీ ఎందరో నిర్భాగ్యులు అతి ఆశతో ఒక్కో రూపాయి కుప్పగా పేర్చిన ఈ లక్ష్మి ఏ ఒక్కడినో వరించి ఎన్ని లక్షల మందినో నిరాశ నిస్పృహల్లో ముంచుతోంది. ఇంకా ఆలోచించలేకపోయాడు హనుమంతు. ఈ ప్రాణ స్నేహితుడు కూడా ఈ అత్యాశకు చిక్కి ముకుందలావడం ఇష్టం లేక, మాధవ, నీ ఆలోచనలు మంచివి కావురా. నీ తెలివిని, శక్తిని ఈ నిరర్ధకమైన వైపుకు మళ్లించి పాడైపోకురా.
ఏదైనా మంచి ఉద్యోగం నీకు దొరికేలా నేను సాయపడతాను. ఆ ఉద్యోగ నిర్వహణలో నీ సామర్థ్యాన్ని చూపి పైకి పోవాలిరా. ఇదే నా మనస్ఫూర్తి కోరిక. అప్పుడు నీకు అసలైన సంతృప్తి దొరుకుతుంది. నిన్ను చూసి నాకు ఎంతో. హనుమంత్ మాట పూర్తి కానే లేదు, కానీ మాధవుడి మొహం నల్లగా పాలిపోయింది. చివాళ్ళ లేచాడు. కళ్ళు అగ్నిగోళాలాగా మారి మండిపోయాయి. గుప్పెళ్ళు బిగపట్టి ఆవేశపడిపోతూ, మంతు, నీకెంత అసూయరా? నా అదృష్టం కలిసిస్తే నీలా లక్షాధికారిని అయిపోతానని భయపడుతున్నావా? అవును, ఇదే ఈ శ్రీమంతులనే జాతి లక్షణం నీకు వంట పట్టిందిరా. ఒరే మంతు, మీలాంటి కడుపు నిండిన వాళ్ళు ఎన్నో నీతులు వల్లిస్తారు. లంచం తీసుకోకూడదని, బ్లాక్ మార్కెట్ సోదర మానవులను దోచుకోవడమేనని, లాటరీలు రేసులు వ్యసనాలని శ్రీరంగ నీతులు చెప్తారు రోయ్. మా లాంటి వాళ్ళ కడుపు మంట మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. ఇవాళ రేపు సమాజం మీ మీదుగా నడుస్తుంది. కానీ నాలాంటి వాళ్ళు నలుగురు లక్షాధికారులు నిలబడ్డారంటే మీలాంటి వాళ్ళ దుమ్ము దులిపేస్తాం తెలుసా? అసలు నీవు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావంటే నీవు పెట్టించిన టిఫిన్ తిని ఆకలి తిని సంతృప్తి పడ్డాను ఇంతవరకు. కానీ ఇప్పుడు ఆ తిండి కడుపులో తిప్పేస్తుంది. బళ్ళున వాంతుకొచ్చేలాగా ఉంది. నీకు నాకు స్నేహం అనే వంతెన తెగిపోయింది. నేను ఒక క్షణం నేను ఇక్కడ ఉండలేను అంటూ టేబుల్ మీద పరిచిన టికెట్లని జేబులో కుక్కుంటూ గబగబా మేడమెట్లు దిగి రోడ్డు మీదకి వచ్చేశాడు. హనుమంతు మిత్రుడి అకారణ ఆవేశానికి బాధపడిపోతూ, మాధవ, నా మాట సరిగా వినరా. నువ్వు అదృష్టాన్ని వెతుక్కుంటానంటే కాదననురా, కానీ నన్ను దూరం చేసిపోకు మాధవ అంటూ అతను చేపట్టుకున్నాడు. నా అదృష్టం కలిసి వచ్చి సిరి నా కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మళ్ళీ నేను నీ మొహం చూస్తాను. గుడ్ బై అంటూ చేయి గుంజుకుని గబగబా రోడ్డు మీదకి నడిచి టికెట్లు సరిగా ఉన్నాయో లేదో అని అన్నీ సరిచూసుకుంటుండగానే ఒక్కసారి సుడిగాలి రయ్యమంటూ వీచటం, మాధవుడి చేతిలోని ఓ టికెట్ గాలిలోకి ఎగిరి సుడును తిరుగుతూ పైకి పోతుంటే దాన్నే చూస్తూ అయ్యో అంటూ రోడ్డు మీద ఏమీ గమనించకుండానే దాని వెంట పడ్డాడు మాధవుడు పిచ్చివాడిలా. మాధవ, నీకు ఎన్ని కావాలన్నా నేను కొంటాను. అలా రోడ్డు మధ్యకు వెళ్లకు. లారీలు వస్తున్నాయి. అదిగో అటు స్కూటరు, ఇటు కార్లు. మాధవ, పక్కకొచ్చే అంటూ వెంట పడబోతుంటే, అరే లారీ వస్తుంది, చచ్చిపోతావు అంటూ రోడ్డున పోయే ఇద్దరు ముగ్గురు హనుమంతు 2 రెక్కలు పట్టుకుని యువతలకి లాగేశారు. కానీ గాలివాటు తగ్గి కింద పడిన టిక్కెట్టుని అందుకోబోయిన మాధవుడు ఎదురుగా ఫుల్ లోడులో వచ్చే లారీని చూడలేదు. కానీ లారీ మాధవుడి మీద నుంచి దూసుకుపోవడం చూసిన హనుమంతు మాధవ అంటూ వెర్రి కేకపెట్టి రక్తం అడుగులో దొరిలే మాధవుడిని చూడలేక కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. క్షణంలో హాహాకారాల మధ్య మాధవుడు శవంగా మారినా అతని ఆ అదృష్టం తెస్తుందనుకున్న లాటరీ టికెట్ అతని గుప్పెట్లో ఇంకా బిగుసుకునే ఉంది. అదృష్టాన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావురా మాధవ? బొంగురు గొంతుతో గోలుగోలుమన్నాడు హనుమంతు. 15 రోజులకు కానీ హనుమంతు తిరిగి మామూలు మనిషి కాలేదు. ఎవరితోనూ మాట్లాడడు, ఎక్కడికి వెళ్ళడు. ఎన్నిసార్లు బ్రతిమలాడినా అన్నం తినడు. గదిలో అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రాఘవేంద్రరావు, తనూజ 2 సార్లు వచ్చి వెళ్ళారు. వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. హనుమంతు మేనమామ శ్రీదేవిని వెంట తీసుకుని వెళ్ళిన విషయం తేల్చేసుకుందామని వచ్చాడు. అయితే పరిస్థితి సరిగా లేక మళ్ళీ వస్తానని చెప్పి లక్ష్మీనరసుని ఇక్కడే వదిలి ఇంట్లో ఉన్న చుట్టాలందరినీ బయట గెంటేసి మరీ వెళ్ళాడు ఊరికి. హనుమంతు లక్ష్మీనరసుని అసలు సరిగ్గా చూడనే లేదు ఇప్పటికీ. మాధవుడి కర్మకాండలన్నీ యాంత్రికంగా పూర్తి చేశాడు. అప్పటి నుంచి అతని మనసులో ఏదో తెలియని మార్పు, ఏదో ఘర్షణ. మౌనంగా భరించే మనవాణ్ణి గమనిస్తూనే ఉంది అమ్మమ్మ. నా బిడ్డ ఏమైపోతాడో అని వ్యాకుల పడుతోంది తల్లి. తనూజ సినిమాకో షికారుకో పోదాం రమ్మని పిలిచినా వెళ్ళలేదు. కానీ చాలా రోజులకి ఇవాళ బయటకు వెళ్ళడానికి బట్టలు వేసుకుని స్కూటర్ తీస్తుంటే ఆశ్చర్యమే అయింది ఇంట్లో అందరికీ. అతని మొహంలో ఏదో ఒక దృఢ నిశ్చయం కనిపిస్తోంది. ఏమై ఉంటుంది? నా సిరిని అన్యాయం చేయడు కదా అని వ్యధపడిపోతుంది అమ్మమ్మ. 15,000 కాదనడు కదా అని రామలక్ష్మి ఆరాటపడుతుంది. ఇక శ్రీదేవి మాత్రం తలుపు సందులోంచి, కిటికీ తలుపు చాటు నుంచి బావను చూసుకుంటోంది. హనుమంతు సరాసరి తనూజ ఇంటికి వెళ్ళాడు. తనూజ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ నౌకర్ని టిఫిను తెమ్మంది. అవేం వద్దు, నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. తనూజ హనుమంతు ముఖాన్ని ఒక క్షణం పరీక్షగా చూసి చెప్పండి అంది లోపల భయపడుతూనే. తనూజ, నేను ఇల్లు, స్కూటరు, ఆ లాటరీలో వచ్చిన అన్నింటినీ అమ్మేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఓ 10 మందికి ఉపాధి కల్పించి వాళ్ళతో పాటు నేను సమానంగా కష్టపడుతూ అతి సామాన్యంగా బ్రతకాలనుకుంటున్నాను. ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి దానిలో ఏదైనా లాభం వచ్చినా తోటి కార్మికులతో పాటు పంచుకోవడానికే నిశ్చయించుకున్నాను. ఈ నా నిశ్చయం తిరుగులేనిది. ఈ నా పనికి కారణం కూడా ఉంది. నాకు లాటరీలో వచ్చిన డబ్బు ఎందరిదో అది అందరికీ పంచి ఇవ్వలేకున్నా కొందరికన్నా తిండి బట్ట సంపాదించుకునేలా ఏర్పాటు చేస్తాను.
ఇప్పుడు ఇంకా మిగిలేది ఈ లాటరీ రానప్పటి హనుమంతునే. లాటరీ రాకముందు ఎలా ఉన్నానో అలాగే. ఇప్పుడు చెప్పు, నీవు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతావా లేదా? తనూజ బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. చెప్పు తనూజ, నీకు ఇష్టం ఉందా లేదా? ఆ డబ్బు మీకు భగవంతుడు ఇచ్చింది, ఎందుకు వదులుకోవాలి అంది తనూజ. అన్యాయమైన సొమ్మది, భగవంతుడు ఇచ్చినా నేను ఇంకా తీసుకోను అన్నాడు హనుమంతు. ఇక్కడ వీళ్ళిద్దరి వాదన జరుగుతున్నప్పటి ఫోటోలు ఇచ్చారు. చెప్పు తనుజ, మనసు విసూటిగా మాట్లాడి అన్నాడు. తనుజ దిక్కులు చూసింది. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే ఊహేలిని తనుజ ఏం చెప్పాలో ఆలోచిస్తుంది. నాకు లేమి అంటే చాలా అసహ్యం అని మీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. మీకు ఇష్టం లేకున్నా నా కోసమైనా ఆ డబ్బు వదులుకోవద్దు. మీ ఆస్తి నా ఆస్తి కలిపితే 2 లక్షలు అవుతుందని, దానికి నేను అధికారిని అవుతానని మా డాడీ కలలు కంటున్నారు. మా ఇద్దరి కలలు పాడు చేయకండి. అసలు ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఎందుకు మనసు పాడు చేసుకుంటారు? మీ మిత్రుడు అలా హఠాత్తుగా పోయినంత మాత్రాన మన జీవితాలే మారిపోవాలా? ఆ రోజు అలాంటిది ఆ ప్రమాదం జరిగింది. ఇంకా ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించాలి కానీ హనుమంతు తనూజని మాట్లాడనివ్వలేదు. నీకు తెలియదు తనూజ, మాధవుడి అత్యాశ అతన్ని వివేకహీనుని చేసింది కాదు. ఆ ఆశ మనిషిని మింగేసింది. నాకే అధికారం ఉంటే అసలు ఇలాంటి లాటరీలని, గుర్రపందాలని, జూదాన్ని నిషేధించి ప్రతి మనిషి కష్టపడి ఆ వచ్చిన డబ్బుతో సుఖపడుతూ ఎలా చెప్పను? అసలు చెప్పే అర్హత నాకు ఇప్పుడు లేదు. అందుకే సిరిదేవి చేతిలో నుంచి తప్పించుకుని హాయిగా స్వేచ్ఛగా బ్రతికినప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. క్షణక్షణము ఈ విముక్తి కోసం కలవరించిపోతున్నాను. చెప్పు తనూజ, నీ ఇష్టం చెప్పే. త్వర పెడుతున్నాడు. తనూజకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. వద్దు, మీరు ఇలా ఆలోచించొద్దు. అనవసరంగా మీరు ఈ సుఖమైన అందమైన జీవితాన్ని ఏదేదో ఊహించుకుంటున్నారు. అసలు మీరు ఇక్కడ ఉండొద్దు కొన్నాళ్ళు. అలా ఎటైనా టూర్ వెళ్దామంటే నేను వస్తాను. మా డాడీ అభ్యంతరం చెప్పరు. చెప్పండి, బెంగళూరు, మైసూరు, ఊటీ అలా వెళదామా? ఈరోజే రిజర్వేషన్ చేయించమని చెప్తాను. హనుమంతు చరుణ్ లేచాడు. తనూజ ఆతృతగా చూసింది. నువ్వు అక్కర్లేదనుకుంటే సరే, నేను వెళుతున్నాను. మీ అభిప్రాయం మార్చుకోలేదా అంది తనూజ. నీలానే నేను మార్చుకోలేను తనూజ. సరే, ఇదే మీ ఇంటికి ఆఖరిసారి రావడం, సెలవు. గబగబా వెళ్ళిపోయి హనుమంతుని ఆపబోయి అతను తీక్షణంగా చూస్తుంటే ఆగిపోయి, మీరసలు ప్రేమ అనేదానికి అర్థం తెలుసుకుంటే ఇలా చేయరు. లేమి అనేదాన్ని నేను భరించలేను. అది ఖచ్చితంగా గుర్తుంచుకుని ఆలోచించండి. మీ రాక కోసం నేను ఎదురు చూస్తుంటాను. అభిప్రాయాలు మార్చుకోవడం అంత కష్టం కాదేమో అంది తనూజ. తనూజ, నేను ఈ జీవితంలో మళ్ళీ నీ దగ్గరకు రాలేను. నువ్వు మరో మంచివాడిని, ధనవంతుడిని చూసి పెళ్లి చేసుకో అంటూ వెళ్ళిపోయాడు గబగబా. మరో వారం రోజుల్లోనే ఇల్లు వగైరా అమ్మేసి తన ప్లాన్ అమలు చేయడానికి ప్రారంభించాడు. రామలక్ష్మి కొడుకు మీద కోపం వచ్చి కాశీకి పారిపోయింది. అమ్మమ్మ మాత్రం హనుమంతుని విడవలేదు. ఆవిడతో పాటు సిరిదేవి కూడా అక్కడే ఉండిపోయింది. హనుమంతు ఒక్కసారైనా సిరిదేవితో మాట్లాడలేదు. కాఫీ అది తనే స్వయంగా చేసి తెస్తోంది. 2 గదుల ఇంటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతోంది. వాకిలి ముందున్న కాస్త ఖాళీ స్థలంలో పువ్వుల మొక్కలు నాటుతోంది సిరిదేవి. మేనమామ కూతురుని రమ్మని ఉత్తరం రాసినట్టు, సిరి వెళ్ళను అని రాసినట్లు అమ్మమ్మ చెప్తే హనుమంతు ఆశ్చర్యపోయాడు. సిరిదేవి ఇదివరకులా లేదు, కాస్త పొడుగైంది. పిలక జడలు సాగి నల్లతాచులా జడ వేలాడుతోంది. పమిటి కొంగు తిప్పిదోపి చకచక ఇంటి పనులు చేసుకుపోయే సిరిదేవిని చాలా రోజుల వరకు సావధానంగా చూసే అవకాశం లేకపోయింది హనుమంతుకు. తన ఆలోచనలను అర్థం చేసుకుని అమ్మమ్మ ఆశీస్సులు పలికినందుకు నిజంగా మురిసిపోయాడు హనుమంతు. అమ్మమ్మ చేతే ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయించాలి అనే ఆలోచన వచ్చి అది సమంజసంగా ఉంటుందో లేదో అని సలహా ఎవరిని అడగాలి అని అర్థం కాక తెగ ఆలోచిస్తున్నాడు. బావా, కాఫీ. సిరిదేవి కప్పుతో వచ్చింది. హనుమంతు ఆ అమ్మాయిని చూసి తన ఆలోచన చెప్పేశాడు. సిరిదేవి తల ఉంచుకుని అంతా విని, చాలా బాగుంటుంది బావా అంది చిరునవ్వుతో. నిజంగానా? ఆవేశంగా అన్నాడు. ముమ్మాటికి అంది సిరిదేవి. హనుమంతులోని ఆవేశం తగ్గి మామూలుగా అయిపోతూ, సిరి, నేనంటే నీ కోపంగా లేదు ఇప్పుడు ఇలా చేస్తున్నందుకు కూడా అన్నాడు. లేదు అంది సిరిదేవి. లేదు అన్నాడు మళ్ళీ ఆవేశంగా హనుమంతు. లేదు 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 అన్నది సిరి. సిరి, నన్ను క్షమిస్తావా? డబ్బు వచ్చేసరికి మన చిన్నపాటి ఆత్మీయతను కూడా కాలదనాలని చూశాను. కానీ భగవంతుడు దయామయుడు అంటుంటే, నిజం బావా అంది సిరి. నీవింకెక్కడికి వెళ్ళవా అని అడిగాడు. అంది సిరి. ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతావా లక్ష్మి అంటూ ఆమె చేపట్టుకున్నాడు హనుమంతు. నీ ఆమోదం అయితే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, ఉండనిస్తావా బావా అంటూ అమాయకంగా అడిగే ఆ అమ్మాయిని
తలనిమిరి దగ్గరికి తీసుకున్నాడు హనుమంతు. లక్ష్మి, ఆ సిరి చపల చిత్తురాలు, అందుకే ఆమె నుంచి తప్పించుకుని ఈ సిరిని నమ్ముకున్నాను. ఈ సిరి నన్ను మోసం చేయదని, ఎప్పుడు వదిలిపోదని ధైర్యం ఇవ్వు లక్ష్మి అన్నాడు. అలాగే బావా అంది ఆనందంగా లక్ష్మీ నర్సు అనబడే సిరిదేవి. ఆ ఇద్దరిని చూసి తృప్తిగా నవ్వుకుంటోంది అమ్మమ్మ. ఇంతటితో సిరి అనే ఈ నవల సమాప్తం. చూశారు కదా ఎంత మంచి విలువలు ఉన్న రచనలో ఆ కాలంలోవి. ఆ కాలం రైటర్స్ కూడా అలాగే ఉన్నారు. కష్టపడి సంపాదించుకునే తృప్తిగా ఉంటుంది. అట్లాగే లాటరీలు టికెట్లు కొని ఎంతమంది బలైపోతున్నారో. ఒక్క లాటరీ టికెట్ మనకి లాటరీ వస్తే అందులో ఎంతమంది శ్రమ ఉందో, ఎంతమంది శ్రమజీవులు రూపాయి కూడబెట్టి లాటరీ టికెట్లు కొంటున్నారో, వాళ్ళ శ్రమ అంతా మనం అనుభవిస్తున్నాము. కాబట్టి మనం అనుభవిస్తున్న ఈ సుఖం ఇంకొకటి కష్టం. కాబట్టి అలా వద్దు అని చివరికి సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేయాలని హీరో సింపుల్గా మామూలుగా దిగొచ్చాడు. అతను ఒక 22 ఏళ్ల కుర్రాడు అనమాట. చాలా బాగుంది కదా స్టోరీ. కానీ ఎవరు లైక్స్ చేయట్లేదు. చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ దయచేసి లైక్స్ కొట్టండి కథ నచ్చితే. థ్యాంక్ యూ.